క్యాష్యూస్ని ఒక 2 అవర్స్ నార్మల్ వాటర్లో సోక్ చేసిన తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసి క్యాష్యూస్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. క్యాష్యూ పేస్ట్ చేసేటప్పుడు వాటర్ ప్లేస్లో మిల్క్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే మనకి క్యాష్యూస్ అనేవి మంచి కలర్ రావు. మిల్క్ యాడ్ చేస్తే ఫైనల్గా మీకు క్యాష్యూస్ అనేవి మంచి కలర్ వస్తుందన్నమాట. ఏ కప్తో మీరు క్యాష్యూస్ని మెజర్ చేశారో సేమ్ క్వాంటిటీ అదే కప్తో షుగర్ని తీసుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. మనకి పేస్ట్ అనేది కంప్లీట్గా అయిపోయిందని ఏ మూమెంట్లో తెలుస్తుందంటే ఒక చిన్న పేస్ట్ ముద్ద తీసుకొని చేతిలో ఇట్లా రొటేట్ చేస్తే మనకి చేతికి అంటుకోరు. ఆరెల్స్ మనకి ప్యాన్లో అసలు ప్యాన్కి అంటుకోకుండా పేస్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది మనం చేస్తున్నప్పుడు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పేస్ట్ని మొత్తం ప్లేట్స్లో కానీ మనం చేసిన ప్యాన్లో కానీ మొత్తం స్ప్రెడ్ చేసి చల్లగా అయిపోయే వరకు వదిలేయాలన్నమాట. అది చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం దాన్ని లేపాలి. అంత ఈజీగా రారు. ఏదన్నా స్పూన్ కానీ అలా అని పెట్టి లేపిన తర్వాత మొత్తం చేతితో ఉన్న డౌని పిసకండి. లేకపోతే ఒకసారి మిక్సీలో వేసి ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసి చపాతీ రోలర్తో రోల్ చేయండి. రోల్ చేసి అలానే వదిలేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మళ్ళీ కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో మీకు కాజు కట్లీ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది.